బబ్లు, ఈ రోజు మన ఇంటికి ఎవరో అమ్మాయి వస్తుందన్నా? అవునంటీ, ప్రీతి అని నా గర్ల్ ఫ్రెండ్. అదిగో వచ్చేసింది. హాయ్ ప్రీతి. అలా కూర్చోమ్మా. అంకుల్. హలో. హలో ఆంటీ. హలో. హాయ్ మున్ని. అంకుల్ ఎలా ఉంది నా సెలక్షన్? అమ్మాయి సెలక్షన్ లో నువ్వు నన్నే మించిపోయావే. అమ్మా ప్రీతి అలా కూర్చో. థాంక్యూ అంకుల్. బబులు ప్రీతితో సెటిల్ అయిపోయినట్టే. గౌతమ్ మరి నీ సంగతి ఏమిటి? అంజు అని ఓ అమ్మాయి ఉంది, దానికి మీ సహాయం కావాలి అంకుల్. ఓకే తప్పకుండా. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ప్రీతి ఫ్రెండ్, గౌతమ్ బ్యాచ్మేట్ కూడా. అవునంటీ, ప్రీతి అంజు క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఎలాంటి ప్రాబ్లం లేదే, ప్రీతి హెల్ప్ చేస్తుంది. ఏం ప్రీతి? చూడు గౌతమ్, అంజు చాలా సిన్సియర్. కానీ ఒక విషయం, మగవాళ్ళంటే అస్సలు పడదు. ముందైతే ట్రై చేసి చూడు, ఆ తర్వాత అతని అదృష్టం. ఏమంటారు అంకుల్? గౌతమ్, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మగాళ్ళంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉండదట, జాగ్రత్త. నానా నానా, నాకు డౌట్. అబ్బా, అడుగు. ఒక పెద్ద పులొచ్చి మీ ముందు నిలబడితే మీరేం చేస్తారో చెప్పండి. మతిపోయి నేనేం చేస్తాను? చేసేదంతా టైగరే చేస్తుంది. అంకుల్ మీరు కూర్చోండి, నేను చూస్తాను. అరే ప్రీతి, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఇది మా అంకుల్ హౌస్. అయితే మీ అంకుల్ కో లెటర్ వచ్చింది. అంకుల్ లెటర్ మీకే. థ్యాంక్ యూ. ప్రీతి, మీ ఫ్రెండ్ అంజలికో పార్సల్ వచ్చింది, కొంచెం మీరు ఇస్తారా? ఓకే, సాయంత్రం అంజు ఇంటికి వెళ్ళినప్పుడు ఇస్తాను. నీకేం ప్రాబ్లం లేదుగా? ఓకే సంతకం పెట్టు. ఎవరిది లెటర్? ఈ లెటర్ పింకీ దగ్గర నుంచి వచ్చింది. అంజు పింకీ పెన్ ఫ్రెండ్స్. అవునవును, పింకీ అంజలి పెన్ ఫ్రెండ్. అవునా? గౌతమ్, అంజుకి పింకీ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు ఎప్పుడు కలవలేదు. అలాగా? ముందు ఆ లెటర్ చదువమ్మా, సస్పెన్స్ తో నా తల వేడెక్కిపోతుంది. ఏం రాసింది లెటర్ లో? ప్రీతి త్వరగా చదువు. సరే వినండి. డియర్ అంజలి, నీ క్షేమ సమాచారం కోరుతూ రాస్తున్న లెటర్ ఇది. నేను ముందు చెప్పినట్టు త్వరలో నీ దగ్గరికి వద్దామనుకున్నాను, కానీ 6 నెలల వరకు రాలేను. అలాగా? ఢిల్లీలో అన్నయ్య దగ్గరుంటున్నా అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదని తెలిసి అక్కడికి వెళ్తున్నాను. తర్వాత నువ్వు అడిగిన బుక్ మై కంట్రీ మై పీపుల్ ఈ లెటర్ ద్వారా నీకు పంపిస్తున్నాను. లెటర్స్ రాస్తూ ఉండు. నీ ప్రియమైన స్నేహితురాలు పింకీ. జై శ్రీరామ్. మంచి ఐడియా. గౌతమ్, ఏం చెయ్యాలన్నా నువ్వే చెయ్యాలి. నేనేం చెయ్యాలి? మాకేం అర్థం కాలేదు. మెల్లిమెల్లిగా నీకే అర్థం అవుతుంది పింకీ. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది. ఏం అర్థమైంది నీకు? ఈ గౌతమ్ గాడే పింకీ పేరుతో అంజలికి లెటర్స్ రాస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు పెన్ ఫ్రెండ్స్ కాబట్టి. బుర్ర ఉపయోగించాలి, మాట్లాడితే లాభం లేదు. ఇప్పుడు ఈ విషయాన్నంత తేలిగ్గా మనం కొట్టేయకూడదు. దాని గురించి నేను ఒక మంచి ఐడియా ఇస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. అందరూ దగ్గరకు రండి. అంకుల్, ఇలా చేయడం కరెక్ట్ కాదేమో. ఏం కాదురా, ధైర్యం చేయండిరా. బాబు గౌతమ్, రిస్క్ చేయకపోతే లైఫే లేదు. నువ్వే రిస్క్ చేయడానికైనా ముందుండాలి. అంకుల్, అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సరే ఓకే. బబ్లు అని ఆ నరకంలో కూడా స్కూల్ ఉంటుందా? ఉండదే, నీకెందుకు వచ్చింది డౌట్? మరి నరకం అంటే ఎందుకు భయపడతారు? వావ్, సూపర్. బబ్బులు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? వాయిస్ 1 సెకండ్. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నాకైతే నా గులాబీ గుర్తొస్తుంది.
అంకుల్ బ్రిటానియా 50-50 వెరీ వెరీ సెక్సీ సెక్సీ. నువ్వు కనుక ఇలాగే బయటికి వెళ్ళావంటే కుర్రాళ్ళంతా నీ వెంటే పడతారు. ఏమంటారు? ఊరుకోండి పిన్ని మీరు మరీను. నాకు అసలే బోలెడంత సిగ్గేస్తుంది. అసలు ఈ ప్రీతి లాంటి అమ్మాయిలు ఇంత చిన్న డ్రెస్సులు ఎలా వేసుకుంటారో ఏమిటో. ఓ ఐఎమ్ సారీయా. బాబులు, అతని స్కర్ట్ చాలా షార్ట్ గా ఉంది. నువ్వు జాగ్రత్తగా చూడు, అతని అండర్వేర్ ఏమైనా కనపడుతుందేమో. ఇలాగే రోడ్డు మీద కనుక వెళ్తే పరువు పోతుంది. గౌతమ్, నువ్వు కదలకుండా నిల్చో. ఇక్కడైతే ఏం కనపడట్లేదు. ఏంటి కనపడడం లేదా? సరిగ్గా చూడు. ఏముంది చూడ్డానికి? వీడు అసలు డ్రాయరే వేసుకోలేదు. Constables, come on, follow me. Agni, hey, Randra, Randy, Randra, Randy. Agni, hey, Randra, Randy. ఏంట్రా ఈ అగ్ని పిలుస్తుంటే ఎవరు రావట్లేదు? మీరు వాళ్ళని రమ్మని పిలిచారా? ఓయ్ అని పిలిస్తే మీకు పిచ్చెక్కిందేమో. అగ్ని ఇప్పుడు పిలుస్తాను చూడరా. రండిరా. రేయ్, ఈ అగ్నితో గేమ్స్ ఆడకండి, బాక్సులు బద్దలైపోతాయి. ఒరేయ్ నువ్విటారా? కమాన్. ఒరేయ్ నేనెవరో తెలుసా? తెలియదు. తెలీదా? అగ్నియా బగ్నియా? కనిపించే ఆ 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపండి ఆ 4వ సింహేరా ఈ అగ్ని. ఒరే నీకు ఈ విషయం తెలుసా? మా ఏరియాలో సైకిల్ పోయింది. చెప్పు నాకు చెప్పరా. నువ్వు గాలి తీసావేమో చెప్పవా? ఏదంటే ఒక్కొక్కరిని పిట్టను కాల్చేస్తా. సార్ తొక్కలోది అందులో గుళ్ళుండే లేవు. తొక్కలో పిస్టల్ పెట్టుకుని బెదిరిస్తాయి. బెదరతారా? అగ్ని తుపాకంటే భయపడకపోవడానికి వీడేమన్నా టంగుటూరి ప్రకాశం పంతులా? కాదు, గుంటూరు స్టూవర్ట్పురం పంతులు. ఒక్కసారి చొక్కా ఎత్తి చూడండి, తెలుస్తుంది. చొక్కా ఎత్తి చూడాలా? ఓకే ఐ యామ్ రెడీ. ఈ రోజు నుంచి మీరంతా ఈ అగ్ని కంట్రోల్లో ఉండాలి. మీరంతా స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి. అండర్స్టాండ్? సార్ కూల్ డౌన్ సార్. ఇలా చేస్తే మనం జనంలో అలసైపోతాం. సార్ ఇక వెళ్దామా? ఓకే ఫాలో మీ. అగ్ని సార్ మీ బైక్ కనిపించట్లేదు సార్. అగ్ని ఒరేయ్ నా బైక్ పోయింది. నా బైక్ రా. మరి బోర్ బజార్లో బైక్ పెట్టి ఓటు సాయి కుమార్ లా డైలాగ్ చెప్తుంటే చూస్తూ ఉంటారేటి. అందుకే లేపేశారా? బాగా అయింది. వాళ్ళు కమిషనర్ కార్నే కేర్ చేయరు. అగ్ని రేపు సాయంత్రం ఇదే సమయానికి ఈ అగ్ని ఇక్కడికి వస్తారు. మర్యాదగా సైకిల్ నా బైక్ నాకు అప్పచెప్పకపోతే మీ పేగులు తీసి నా బూటు లేచి కింద కట్టుకుంటారు. అండర్స్టాండ్? అగ్ని కానిస్టేబుల్స్ ఫాలో మీ. అగ్ని చెక్. ఉండండి. నో చీటింగ్. నేను ఒప్పుకోను. నో చీటింగ్. ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు. నేను ఒప్పుకోను. నేను అంజలిని కలవాలి. ఎస్, నేనే అంజలిని. ఇంతకీ మీరెవరు? హాయ్ అంజలి, నేను పింకీ. ఓ పింకీ, ఎంత బాగుందో నీ ఇల్లు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. చూడంజలి, నీకు మాట ఇచ్చినట్లే నేను వచ్చేసాను. సరేరా వెళ్దాం. డాడీ, మమ్మీ, ఈమె పింకీ. హలో ఆంటీ. హలో పింకీ.
హలో అంకుల్. హలో. అంజలి ఎప్పుడు నీ గురించే చెప్తుంది. అవునమ్మా, థ్యాంక్ యూ అంకుల్. నువ్వు ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అలాగే అంకుల్. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే పింకీ. పింకీ బాగుంది కదండి. అవునరా. చెక్. ఓ షిట్. అంజలి, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఓ బుక్క. థ్యాంక్ యూ పింకీ. ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తెచ్చా. పింకీ, నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. రియల్లీ? అబ్బాయిలు కూడా అలాగే అంటారు. నిజంగా? నువ్వు టీవీ చూస్తూ ఉండు, నీ స్నానం చేసొస్తాను. ఓకే, వెళ్ళిరా. నువ్వు కూడా డ్రెస్ మార్చుకో. ఓకే.